ఎస్ వేణుగోపాలరావు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ ఎట్లా స్తంభించిపోయింది, ఎట్లా ఒక హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ నడవలేదు అంటే సో ఆ ట్రాన్సాక్షన్స్ ఎఫెక్ట్ మొత్తం జిల్లాల పైన కూడా పడుతూ ఉంటుంది న్యాచురల్గా. సో అక్కడ భూముల రేట్లు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎట్లా విపరీతంగా పెరిగిన భూముల రేట్లు ఇవాళ ఎట్లా తగ్గుకుంటూ వచ్చినాయి, ఏదైనా అవసరం మీద అమ్ముకుందామన్నా కూడా ఇవాళ ట్రాన్సాక్షన్స్ జరగని పరిస్థితి జిల్లాలో. సో అట్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ జరుగుతున్నటువంటి తీరు, ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి? రాజేష్, మీరు చెప్పింది 100% అండి. అంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఒకప్పుడు గతంలో ఒక 5-6 ఏళ్ల క్రితము ఒక గుంట జాగా కొనాలంటే మాత్రం 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉండేది అగ్రికల్చర్లో. కానీ ఈరోజు చూసుకుంటే రియల్ ఎస్టేట్ మొత్తం కూడా పడిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే దీని ముఖ్య కారణం ఏంటంటే హైదరాబాద్ లాంటి చోట హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, ఇలాంటి భయాందోళనకు గురి చేసినప్పుడు అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక రియల్ ఎస్టేట్స్ సంబంధించినటువంటి ల్యాండ్ అంటే లేఅవుట్స్ ఉన్నాయా లేవా, అవి కొనాలా వద్దా అనే దాని మీదనే పెద్ద ఎత్తున అంటే కొనే వాళ్ళు దాని మీద టోటల్గా డీటెయిల్ తీసుకునే వరకే టైం అంతా సరిపోతుంది. ఇంకోవైపు కోట్ల రూపాయలు పెట్టి లేఅవుట్లు చేసినటువంటి రియల్ ఎస్టేట్స్ దారులు మాత్రం ఈరోజు అమ్ముడు పోక దీనావస్థలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బ్యాంకులో లోన్స్ తెచ్చి లేఅవుట్ చేసినటువంటి పరిస్థితి అయితే, ఇంకోవైపు కూడా రిజిస్ట్రేషన్ స్టాంప్స్లో ఒకప్పుడు రిజిస్ట్రేషన్స్ రాత్రి 10-11 వరకు కూడా అయినటువంటి పరిస్థితి రాజేష్. కానీ ఈ రోజు చూసుకుంటే 5 అయిందంటే కాదు, అక్కడ ఎవరు మనకు రిజిస్ట్రేషన్ సంబంధించి ఎవరు కూడా కనిపించట్లేదు. అసలు రిజిస్ట్రేషన్ సంబంధించిన ఆఫీసులలో అయితే ఎవరు కూడా. ఇంకోవైపు దీని మీద భవన నిర్మాణ కార్మికులే కావచ్చు, ఇంకోవైపు ఇటు రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి అన్ఎంప్లాయీస్ కావచ్చు, అంటే చాలా రకాలుగా చాలా మంది దీని మీద ఆధారపడి బతికే అవకాశం ఉంటుంది రాజేష్. అంటే వీళ్ళకు కూడా ఉపాధి కోల్పోయింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం అన్నట్టు కుదేలు ఎప్పుడైతే అయిందో కట్టినటువంటి అపార్ట్మెంట్స్ ను ఎవడు కొనట్లేదు. కొని అవి కంటిన్యూ ఉంచుదామంటే దాని మీద బ్యాంక్ సంబంధించి లోన్స్ తెచ్చినటువంటి పరిస్థితి. మరి దాన్ని అడ్డీకి పౌసర్గా అమ్ముదామంటే కొనేవాడు నాదుడు కూడా లేని పరిస్థితి. అంటే ఈ నేపథ్యంలో బిల్డర్స్ లో ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యం కోల్పోయి మీరు చెప్పినట్టుగా వేణుగోపాల్ లాంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. కనుక ముఖ్యంగా ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ రంగం కరీంనగర్ జిల్లాలో ఒకప్పుడు చూసుకుంటే రాజేష్ ఒక ఎకరం కొనాలంటే 1,50 లక్షల రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి. కానీ వాళ్ళ కనీసం కొనడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఒక పేదలు ఎవరన్నా కనుక అయ్యో అత్యవసరంగా తమ పిల్లల పెళ్లిళ్లకో లేకపోతే అత్యవసరంగా ఏదైనా అవసరానికి అమ్ముకుందామంటే కూడా కొనే నాదుడు మనకు కనిపించట్లేదు. పోనీ ఒకవేళ దాన్ని ఎంతకో అంతకో అమ్ముదామంటే కొందామంటే కూడా దాని మీద ఈసీలని, మరి దానికి బఫర్ జోన్ లో ఉందా, ఎఫ్టీఎల్ లో ఉందా, అంటే ఇలాంటివి అన్ని కూడా హైదరాబాద్ చూస్తున్నారు కదా. ఇవన్నీ చూసిన వెంటనే ఇక్కడ కూడా అలాంటి ఏమైనా సిచ్యుయేషన్ ఉంటుందా అని ఎంక్వైరీ చేయడమే పెద్ద ఎత్తున సరిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది రాజేష్. ఏదేమైనా కానీ రియల్ ఎస్టేట్ రంగం మీద ఒకటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కరెక్ట్ లేక ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి. దాని మీద ఇప్పుడు ఆ రంగం మీద చాలా మంది డిపెండ్ అయి ఉంటారు. వేణుగోపాల్ రావు అక్కడ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చాలా మంది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఎంత ఎఫెక్ట్, వాళ్ళ జీవితాలు ఎంత ఎఫెక్ట్ అవుతున్నాయి. ఒకటి ఇందాక మీరు చెప్పినట్టుగా ₹1,00,00,000 భూమి ఉంటే ఒక 50-60 లక్షలకు ఇస్తామన్నా కూడా తీసుకునే వాళ్ళు లేని పరిస్థితి. సో ఇక దాంతో అవసరాలు తీరక ప్రజలకు ఇలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఏమైతుందంటే రాజేష్, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక్కొక్క భూమి కొనాలంటే దాని రేటు చూస్తేనే చుక్కలు కనిపించేది ఒక్కోలో. కానీ వాళ్ళ చూస్తే ఏంటంటే ఆ భూమిని కొనే నాదుడు లేడు. కానీ వీళ్ళు ఏంటంటే ఆ భూమిని కొని పెట్టుకున్నారు, ఆ మనీ అంతా బ్లాక్ అయి ఉన్నది. కానీ ఇప్పుడు ఆ మనీని బ్యాంక్ లోన్ల ద్వారానో లేకపోతే ఇతర ఎక్కడో అప్పులు తెచ్చి అయితే రియల్ ఎస్టేట్ రంగంలో దిగారు రియల్ ఎస్టేటర్స్. కానీ ఇవి అమ్ముడుపోయిన నేపథ్యంలో వైపు దానికి అప్పుల ఒక ఎత్తు అయితే వడ్డీ మీద వడ్డీ ఇంట్రెస్ట్ కట్టాల్సిన పరిస్థితి ఇంకో ఎత్తు. ఇంకోవైపు రియల్ ఎస్టేట్ రంగం కుదేలై కూర్చున్నది, ఎవరు కొనే నాదులు లేడు. అపార్ట్మెంట్స్ అయితే పెద్ద ఎత్తున, అంటే కరీంనగర్లో హైదరాబాద్ తర్వాత కరీంనగర్ కూడా పెద్ద సిటీ అని చెప్పాలి. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ రంగం ఉంటుందని చెప్పొచ్చు రాజేష్. కానీ ప్రస్తుతం అయితే ఎక్కడ చూసినా కానీ రియల్ ఎస్టేట్ దారులు మాత్రం చాలా దీనావస్థలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు చేసిన లేఅవుట్స్ లో భూములు అమ్ముడుపోవట్లేదు, కట్టిన అపార్ట్మెంట్స్ అమ్ముడుపోవట్లేదు. దీని మీద ఆధారపడ్డటువంటి ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. ఇప్పుడు అపార్ట్మెంట్స్ సంబంధించి చూసుకుంటే ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, దానికి సంబంధించినటువంటి పెద్ద ఒక వ్యవస్థ ఉంటుంది రాజేష్. కానీ వీళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ లేదు ఇప్పుడు. ఇంకోవైపు రిజిస్ట్రేషన్స్ సంబంధించి స్టాంప్ సంబంధించి కూడా రాత్రి 10 వరకు కూడా అయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు అలాంటి రిజిస్ట్రేషన్లు లేవు. అసలు అక్కడ పోయే నాదుడే లేడు. ఉన్నాయి కనీసం ఏమైనా చేసుకుందామంటే కూడా అక్కడ పోయి దాని మీద ఒకవేళ కొందామంటే దాని మీద ఏం కేసులు ఉన్నాయో, ఎట్లా ఉన్నదో, మన ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే ఒక భయం అయితే ప్రజల్లో ఉంది. ఈ భయాన్ని పోగొట్టాల్సిన అవసరం అయితే ప్రభుత్వంపై ఉందని చెప్పొచ్చు రాజేష్. లేకుంటే మాత్రం ఈ రియల్ ఎస్టేట్ ఇదే విధంగా ఉంటే మాత్రం చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్ దారులంతా కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున
చాలా నష్టాల్లో కూడా కూడుకుపోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది రాజేష్. ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం మొత్తం ఢమాలైంది. ఒక హైదరాబాద్ నగరంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కడ కూడా ట్రాన్సాక్షన్స్ అనేవి సాగట్లేవు. ఒక హైదరాబాద్ విషయం తీసుకుంటే మొదటి త్రైమాసికంలో జనవరి, ఫిబ్రవరి, మార్చిలో మొత్తం ఇండ్ల అమ్మకాలు 49% పడిపోయాయని అన్రాక్ ఇచ్చినటువంటి నివేదికలో తేటతెల్లమవుతుంది. సో అక్కడ మళ్ళీ పెట్టుబడులు కట్టి కూడా ఇక్కడి నుంచి తరలి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇవాళ హైదరాబాద్కి అందరూ కూడా గుడ్ బై చెప్తున్న పరిస్థితి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పూర్తిగా ఇవాళ మసకబారే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు పూర్తిగా కారణమయ్యాయి. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్ రవికాంత్, థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాలరావు.